మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ పాణ్యం దత్తశర్మ గారు రచించిన మా పెద్దక్కయ్య. ఒక చక్కని కథను వినేద్దామండి. ఒరే దత్తుడు, ఎక్కడున్నావు? సెల్ ఫోన్లో కంగుమని మోగింది మా పెద్దక్కయ్య గొంతు. ఇంట్లోనే ఉన్నానే తల్లి, ఎందుకలా అరుస్తావు అన్నా. నా గొంతే పెద్దది గాని రేపు ఉదయం 11 గంటలకు దిల్సుఖ్ నగర్కు వచ్చేయి. నేను టిఫిన్ చేసి బయలుదేరతా. షుగర్ టెస్ట్ చేయించుకుందామని వస్తున్నా. కోణార్క్ థియేటర్ దగ్గరికి రా. మార్నింగ్ షో చూసి మా ఆశ్రమానికి వెళ్ళిపోదాం. భోజనం చేసి సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకొని ఇంటికి వెళదువు గాని అన్నది అక్కయ్య. సరే అన్న. వచ్చేటప్పుడు మీ వనస్థలిపురం రైతు బజార్లో కూరగాయలు ఏమైనా తీసుకురారా. ఏం తెమ్మంటావు? ఒక చిన్న పొట్లకాయ, ఒక అరటికాయ, 1/4 కిలో గోరుచిక్కుడు, 1/4 కిలో క్యాప్సికం, కొత్తిమీర, కరివేపాకు, తెల్ల వంకాయలుంటే తీసుకురా. గుత్తి వంకాయ చేసుకుంటా. ఒక వంకాయ సరిపోతుందా అని అడిగాను. తంతా జోకులేసావంటే 1 పావు తీసుకురారా వెధవా అంది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకల్లా బయలుదేరి రైతు బజార్లో కూరగాయలు కొనుక్కొని సిటీ బస్ ఎక్కి దిల్సుఖ్ నగర్లో దిగాను. కోణార్క్ థియేటర్ దగ్గరికి వెళ్లేసరికి 11 కాలేదు. థియేటర్ ముందున్న చిన్న అరుగు మీద కూర్చునుంది మా అక్కయ్య. నన్ను చూస్తూనే ముఖం చాటంత చేసుకుని, వచ్చేసావా? ఇంకా అరగంట టైం ఉందిలే అంటూ నన్ను దగ్గరకు తీసుకుని చెంపలు నిమిరింది ఆప్యాయంగా. మా అక్కయ్య వైపు ప్రేమగా చూశాను. కనకాంబరం రంగు నేత చీరలో మెరిసిపోతోంది. మెడలో గొలుసు, చేతికి 4 చొప్పున బంగారు గాజులు పచ్చని ఆమె శరీరంలో కలిసిపోయాయి. భుజానికి వ్యానిటీ బ్యాగు, చేతి ఖరీదైన వాచి, జుట్టుకు లేత ఎరుపు రంగు వేసింది. కళ్ళ నిండా చూసుకున్నాడు అక్కయ్యను. ఏం సినిమా అని చూశాను. అర్జున్ రెడ్డి. ఇదేమిటి ఈ సినిమాకి తీసుకొచ్చావు అన్నా. బాగుంటుందిరా, టీవీలో ఊదరగొడుతున్నారు కదా అన్నది. థియేటర్ ముందంతా టీనేజీ అమ్మాయిలు అబ్బాయిలే ఉన్నారు. టికెట్లు తెస్తానుండు అన్నా. ఎప్పుడో తీసుకున్నా అందే అక్కయ్య. అన్నట్టు నువ్వు ఈ టైంలో టీ తాగుతావు కదా, పద వెళ్ళొద్దాం అంటూ బయటున్న టీ కొట్టు వైపు దారితీసింది. ఆమెను అనుసరించాడు. 1 టీ, 1 కాఫీ, షుగర్ లేకుండా స్ట్రాంగ్గా చేరా అబ్బాయి అని కొట్టువాడికి ఆర్డర్ ఇచ్చి, ఉస్మానియా బిస్కెట్లు తిందాంరా, హైదరాబాదులో ఇవి చాలా బాగుంటాయి అంటూ చెరో 2 బిస్కెట్లు తీసుకుంది. సినిమా బాగా ఎంజాయ్ చేసింది. మధ్యలో కామెంట్లు చేస్తూ జోకులు వేస్తూ ఇంటర్వెల్లో తనకేమీ వద్దన్నది. సినిమా పూర్తయి బయటకొచ్చేశాం. ఎలా ఉందిరా దత్తుడు సినిమా అని అడిగి నా సమాధానం వినకుండా, నాకేమో నచ్చింది. పిల్లలిద్దరూ ఎన్ని కష్టాలు వచ్చినా ప్రేమకు కట్టుబడ్డారు. వాడు అంత దుఃఖంలోనూ తన వృత్తికి అన్యాయం చేయలేదు. తాగి ఆపరేషన్ చేశాడని కేసు పెడితే వాళ్ళ అన్నయ్య బయటపడేయాలని చూసినా నిజాయితీగా తన తప్పు ఒప్పుకొని తన లైసెన్సు రద్దు చేయమన్నాడా. చూశావా, నిజమైన యోగిరా వాడు. యోగ కర్మ కౌశలం అని గీతాకారుడు అననే అన్నాడు కదా అన్నది గడగడ. చుట్టుపక్కల నడుస్తున్న వయస్సులో ఉన్న మగపిల్లలు, ఆడపిల్లలు ఆమె విశ్లేషణ విన్నారు. ఆంటీ అద్భుతంగా చెప్పారు. చివర్లో మీరు అన్నదేమిటి, వివరంగా చెప్పండి అంటూ ఆమె చుట్టూ మూగారు. ఏమిటర్రా మీ హడావిడి? ప్రతి సినిమాలో మంచి చెడు ఉంటాయి కదా, మంచిని గ్రహించి ఆచరించండి అన్నది మా అక్కయ్య. ఎండగా ఉంది, క్యాబ్ బుక్ చేస్తా అన్నాను. నీ మొహం, ఇక్కడున్న మలక్పేటకు క్యాబ్ ఎందుకురా దండగా, షేర్ ఆటోలుంటాయి పదా అన్నది అక్కయ్య. ఆటో ఎక్కి మలక్పేట స్టేషన్ ముందు దిగాము. రోడ్డు క్రాస్ చేయాలి. ఏం భయం లేదురా అంటూ నా చెయ్యి పట్టుకొని వాహనాలను ఆగమని సైగలు చేస్తూ క్రాస్ చేయించింది. రేస్ కోర్సులో రోడ్డులో ప్రవేశించి ఎడమవైపు సందులోనున్న రాణిబాగ్ చేరుకున్నాం. అదంతా ముస్లిం ఏరియా. అక్కడ షాపుల వారు, ఇళ్ల ముందున్నవారు అక్కయ్యను చూసి సలాం లేకుమమ్మా అంటున్నారు. చిరునవ్వుతో వారి నమస్కారాలను స్వీకరిస్తూ ముందుకు సాగింది అక్కయ్య. విశ్వ సచ్చిదానంద ఆశ్రమం అన్న బోర్డు దర్శనమిచ్చింది.
లోపలికి వెళ్లి శివాలయం పక్కన వరుసగా ఉన్న రూముల్లో మూడవ దాని తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళాము. కూర్చోరా నాన్న అంటూ ప్లాస్టిక్ కుర్చీ చూపించి మంచినీళ్ళు తెచ్చిచ్చింది. లుంగీ కట్టుకో, ఫ్రీగా ఉంటుంది. ఆ షర్టు ప్యాంటు విప్పి ఆ తలుపు వెనక హ్యాంగర్కి తగిలించు. మా పెద్ద వెధవ వస్తూనే లుంగీ కావాలంటాడని 2 లుంగీలు బీరువాలో ఉంచుకుంటాను అన్నది అక్కయ్య. భోంచేద్దామా అంది అక్కయ్య. తలూపాను. ఒకే పెద్ద గది, అటాచ్డ్ బాత్రూమ్, టాయిలెట్టు, చిన్న వంటిల్లు, ఒక మూలకు సింగిల్ కాటు, చిన్న కూలరు, చిన్న ఫ్రిడ్జు, 2 కుర్చీలు, నీట్గా సర్ది ఉన్న వస్తువులు, గోడకు 20 అంగుళాల ఎల్ఈడి టీవీ, ఇద్దరికీ ప్లేట్లు, మంచినీళ్ళ గ్లాసులు పెట్టింది. వంటింట్లో నుండి వంట చేసిన పాత్రలు తేవడంతో అక్కయ్యకు సహాయం చేశాను. అన్నం హాట్ ప్యాక్లో పెట్టింది. వేడివేడిగా ఉంది. చారు వేడి చేసింది. పాలకూర పప్పు, చిక్కుడుకాయ కూర, చారు, నంచుకోవడానికి పేలాల వడియాలు, అన్నీ నాకిష్టమైనవే. ఇవన్నీ ఎప్పుడు చేశావే అన్నాను. నువ్వు వస్తావని ఉదయమే చేసి పెట్టానులేరా. వడియాలు మాత్రం ఇప్పుడు వేయించా, మెత్తబడిపోకుండా అన్నది. కొసరి కొసరి వడ్డించింది మా అక్కయ్య. తను మాత్రం చాలా మితంగా తిన్నది. అన్నట్లు మా గురించి చెప్పలేదు కదూ. మా పెద్దక్కయ్య మా అందరిలో పెద్దది. 72 సంవత్సరాలుంటాయి ఆమెకు. ఆమె కంటే నేను 10 సంవత్సరాలు చిన్న. ఈ ఆశ్రమం, వృద్ధాశ్రమంకు నేను, మా నాన్నగారు, గురువుగారు దీన్ని స్థాపించారు. చిన్న గుట్ట మీద శివాలయం, దత్తస్వామి ఆలయం, ఎదురుగా ధ్యాన మందిరం ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక వేదిక, దాని ముందు సుమారు 100 మందికి పైగా కూర్చోవడానికి వీలుగా స్థలం ఉన్నాయి. ఆశ్రమం అంతా పచ్చని పెద్ద పెద్ద చెట్లు, పూల మొక్కలు. ఒకవైపున మన మనుషులు దోచే జగన్మోహుడైన కృష్ణుని విగ్రహం. చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. మా అక్కయ్య గత 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటుంది. ఆమెకు 4 కొడుకులు. అందరూ ఉన్నత ఉద్యోగాలలోనే ఉన్నారు. ఒక మేనల్లుడు స్టేట్స్లో ఉంటాడు. పెద్దవాడు కరీంనగర్లో ఒక ప్రభుత్వ బ్యాంకు చీఫ్ మేనేజరు. ఒక మేనల్లుడు మాదాపూర్లో ఉంటాడు. ఒక ఐటీ కంపెనీకి వాడు వైస్ ప్రెసిడెంటు. చిన్నవాడు బెంగళూరులో ఉంటాడు. కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు వాళ్ళంతా ఈమెను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. కానీ ఈమె వాళ్ళ ఎవరి వద్ద ఉండదు. మా బావగారు చిన్న వయసులోనే చనిపోతే పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి చదివించింది. ఇంత వాళ్ళని చేసింది. వాళ్ళందరూ సెటిల్ అయిన వెంటనే ఈ ఆశ్రమానికి కొంత డొనేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చేసి చేసింది. భోజనం పూర్తయిన తర్వాత ప్లాస్టిక్ కుర్చీలు తీసుకుని కృష్ణ విగ్రహం దగ్గర మేడి చెట్టు కింద కూర్చున్నాం. ఏమిటక్కయ్య విశేషాలు అని అడిగాడు. ఏముందిరా, మొన్న ప్రసాద్ వచ్చి నిష్ఠూరంగా మాట్లాడి వెళ్ళాడు. ఇంతమంది ఉండగా ఒక్కదానిని అవస్థపడ్డం ఎందుకు అంటాడు. మొన్న కరీంనగర్ నుంచి పెద్ద కోడలు ఫోన్ చేసి బాధపడింది. నాకిక్కడ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో వాళ్ళకేం తెలుసు. వాళ్ళ దగ్గర ఉంటే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఒంటరితనం బాధిస్తుంది. ఇక్కడ నా మనసుకు నచ్చిన వాతావరణం, వ్యాపకం ఉంటాయి. మీ బావగారు ఉండుంటే మరోలా ఉండేది. బాధ్యతలన్నీ నాకు వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. శక్తి ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను. మధ్యలో పిల్లల బర్త్డేలు, పండుగలకు వెళ్ళొస్తూ ఉంటాను. ఉదయం తీరిగ్గా 7 గంటలకు లేస్తారా? గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తా. కాఫీ పిట్టుకు తాగి స్నానం చేస్తా. ఏదో ఒక ఐటెం ఇంత అన్నం వండుకొని 11 కల్లా భోంచేసేస్తా. కాసేపు పడుకొని లేచి సాయంత్రం సత్సంగంలో కూర్చుంటా. నాకు తోచిన 4 మాటలు, మంచి మాటలు చెబుతూ రాత్రి భజన ఉంటుంది. రోజులు ఎలాగా గడిచిపోతున్నాయో తెలియడం లేదు అన్నది అక్కయ్య. ఆరోగ్యం బాగుంటుంది కదా అన్నాను. బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మధ్య కొంచెం మోకాళ్ళు నొప్పులొచ్చాయిరా. పక్కనే ఖాదర్ గారని యునానీ డాక్టర్ ఏదో తైలం ఇచ్చాడు. అది రాసుకుంటున్నాను. నీ పనే బాగుంది కదనే అక్కయ్య అన్నాను. నీకేమైందిరా? గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యావు. బోలెడు పెన్షన్ వస్తుంది. పిల్లలు సెటిల్ అయ్యారు. మా మరదలు బంగారు తల్లి. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు అంది. అమ్మమ్మ అంటూ ఒక 5 ఏళ్ల పిల్లవాడు 2 ఏళ్ల మా అమ్మ అంటూ ఎగురుకుంటూ వచ్చి అక్కయ్య మీద పడ్డారు. పాప ఆమె ఒళ్ళో ఎక్కి కూర్చుంది. పిల్లవాడు
ఆమె మెడ చుట్టూ చేతులు వేసి గారాబంగా ఏదో చెబుతున్నాడు. ఎవరే వీళ్ళు అన్నాను. వాచ్మెన్ యాదయ్య పిల్లలరా, నా దగ్గర చనువెక్కువ అంటూ వాళ్ళని తీసుకొని రూమ్కి వెళ్ళి వాళ్ళకి తినడానికి ఏవో పెట్టి వచ్చింది. ఒక పాట పాడవే అన్నాను. వేణుగానమ్ము వినిపించెనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే అంటూ శ్రావ్యంగా పాడింది. ఆ వయసులోనూ శ్రావ్యత తగ్గలేదు, వణుకు రాలేదు. శభాషక్కయ్య అంటూ పొగిడితే పోరా వెధవా అంటూ సిగ్గుపడింది. రూములో చాప పరుచుకొని కాసేపు పడుకొని లేచాను. లేచి ముఖం కడుక్కొని వచ్చేసరికి వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు వేసి ప్లేట్లో పెట్టుకొచ్చింది అక్కయ్య. ఎందుకమ్మా శ్రమ పడ్డావు అంటే, ఇదొక శ్రమ పీచి వెధవ అంటూ నవ్వింది. అయితే ఈ వయసులో ఇంత ఎనర్జీని, ఇంత ఉత్సాహాన్ని, ఇంత పాజిటివ్ దృక్పథాన్ని ఎలా పొందగలుగుతున్నావే అక్కయ్య అని అడిగాను కుతూహలంగా. నవ్విందామె చిద్విలాసంగా. ఆ నవ్వులో ఆధ్యాత్మిక సుగంధాలు వెలివిరిశాయి. ఓరే పిచ్చి తమ్ముడు, చిన్నప్పటి నుంచి నేను చదివిన సాహిత్యం, మన సంస్కృతి సంప్రదాయాలు నా మనస్సుకు నచ్చినట్లు బ్రతికినంత కాలం హాయిగా బ్రతకాలనే పాఠాన్ని నాకు చెప్పాయి. ఒక్కోసారి మనవాళ్లే నన్ను అతి అని, బాధ్యతల నుండి పారిపోయిందని విమర్శలు చేసినప్పుడు నా పంద సరైనదేనా అనే సందేహం పొరపొచ్చినా నా మనసు చెప్పిందే కరెక్ట్ అని నాకు నేనే ధృవీకరించుకుంటూ ఉంటా. సతాం హి సందేహ పదేషు వస్తస్సు ప్రమాణమతం కరణం ప్రవృత్తయ అని అంటాడు కాళిదాసు తన శాకుంతలంలో. చిన్నప్పుడు హైస్కూల్లో చదువుకున్న టెన్నిసన్ ఉండనే ఉన్నాడు. ఓల్డ్ ఏజ్ మాత్ ఇట్స్ ఓ ఆనర్ అండ్ టాయిల్ అన్నాడా ఒక మహానుభావుడు. ముసలివాళ్లు ఈశ్రోమంటూ తమ చాదస్తంతో ఇంట్లో వాళ్ళను విసిగిస్తూ వీళ్ళెప్పుడు హరి అంటారా అని వాళ్ళు ఎదురు చూచేలా ఉండకూడదురోయ్. శరీరం సహకరించేంత వరకు ఇలా స్వతంత్రంగా హ్యాపీగా ఉండటమే నాకు ఇష్టం. అసలు నా ఆరోగ్య రహస్యం కూడా అదే అంది అక్కయ్య నాకు తత్వం బోధ చేస్తూ. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.